Hello students, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోయిస్ అకాడమీ. సో ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసెస్ వినడం జరిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, గత వారం యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ని మార్కెట్లో ఎంతో మంది మనకి ఇస్తున్నారు. సో ఎన్నో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఖచ్చితత్వంతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే విధంగా ఇక్కడ ఒక న్యూ ప్రాక్టీస్ని తీసుకోవడం జరిగింది. సో ఏంటి అంటే ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాం. దానికంటే ముందు మీలో క్యూరియాసిటీని జనరేట్ చేయడానికి ఒక క్వశ్చన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కరెంట్ అఫైర్ స్టాక్ జీకేకి సంబంధించిందా, లేదా ప్రజెంట్ ఈవెంట్స్కి సంబంధించిందా, లేదా సబ్జెక్ట్ పాలిటీయా, ఎకానమీయా, లేదా జాగ్రఫీయా, ఏ పర్స్పెక్టివ్ సంబంధించిందో ఇవన్నిటిని ఒకే స్టేట్మెంట్స్ రూపంలో తీసుకొచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ పాటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా. మనం ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ని వచ్చే 360 వీడియోస్ ఇలాగే కొనసాగిద్దాం. ఓకే, లుక్ ఇన్ టు ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఏంటి సార్ మళ్ళీ చాలా పెద్ద క్వశ్చన్తో వచ్చారని మీరు అనుకుంటున్నారు. ఒకసారి క్వశ్చన్ చూడండి, చదవండి, అప్పటికీ అర్థం కాకపోతే మళ్ళీ నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్. ఏంటి సిఎస్ఐఆర్ అంటే ఏంటంటే సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్, పేర్లోనే ఉంది. అదొక కౌన్సిల్ అంట. దేనికి కౌన్సిల్? సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీస్కి. అదొక రీసెర్చ్ వింగ్ గా పనిచేస్తుంది. సో ఇదేంటంటే దీని కింద చాలా వరకు ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ దేశం మొత్తం మీద అన్నిటి పరంగా, ఇండస్ట్రీస్ పరంగా ఈ సైన్స్ అండ్ ఆ రీసెర్చ్ ని ఇది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో దీని గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ చూడడం జరుగుతుంది. సో క్వశ్చన్ సిఎస్ఐఆర్ గురించి చూస్తున్నామంటే ఖచ్చితంగా ఆ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు వాట్? సిఎస్ఐఆర్ గురించే కదా. సో ఇలా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూద్దామంటే సిఎస్ఐఆర్ గురించి. ఈ సిఎస్ఐఆర్ అనేది ఇది ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అంట. ఇది ఏం చేస్తుంది? ప్రమోట్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఎకానమిక్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1942లో ఎస్టాబ్లిష్ అయింది. ఒక అటానమస్ బాడీగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎవరి కింద ఎస్టాబ్లిష్ అయింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ కింద ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ప్రెసెంట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద పనిచేయడం జరుగుతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో మనం చూడడం జరుగుతుంది. అది కరెక్టేనా? ఎస్, కరెక్టే. ఓకే, నెక్స్ట్ చూడండి. దీని డైరెక్టర్ జనరల్, దీని డీజీ ఎవరు అంటే ఎన్ కలైసెల్వి, నల్లతంబి కలైసెల్వి, దీని డైరెక్టర్ జనరల్. తర్వాత ఈ వింగ్ ఎవరి కింద పనిచేస్తుంది? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరు మన మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? నిన్న మన వీడియోస్ లో కామెంట్ లో ఇచ్చారు, డాక్టర్ జితేంద్ర సింగ్. ఓకేనా? సో ఇవి రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే మన కరెంట్ అఫైర్ ఏందో చూద్దాం. ఎస్, మీకు ఇక్కడ కనబడుతున్నారు. ఎవరైనా? డాక్టర్ జితేంద్ర సింగ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మీకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనబడుతుంది. ఎస్, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎయిర్ క్రాఫ్ట్ ని ఫ్యూల్స్ లో వాడడం జరిగింది. ఫ్యూల్స్ లో వాడడం అంటే అది ఎన్వైరన్మెంట్ కి ఇంతో కొంత హాని కలగజేస్తుంది కదా. సో ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ ఏంటంటే ఈ హంస అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ హంస అంటే ఇది ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది. ఓకేనా? ఇది ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది. సో ఇది ఏంటి? మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఇన్ ఇండిజినియస్ గ్రీన్ ఏవియేషన్. ఇది అండి ముఖ్యమైనది. ఏంటి అంటే ఇది మనం ఫారిన్ కంట్రీస్ తో నాలెడ్జ్ షేరింగ్ కాదంట. ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్న ఒక గ్రీన్ ఏవియేషన్ గురించి ఈ కరెంట్ అఫైర్. సింపుల్ గా చెప్తున్నానండి, ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పటి వరకు మనం ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఫ్యూల్స్ తో వాడడం. ఫ్యూల్స్ తో వాడితే ఏంటి? కార్బన్ ఎమిషన్స్ బయటకు రావడం జరుగుతుంది. సో అది ఎకాలజీ కానీ ఎన్వైరన్మెంట్ కానీ డ్యామేజ్ కలగజేస్తుంది. ఆ పర్స్పెక్టివ్ లో మనం ఫస్ట్ టైం ఏంటి ఎలక్ట్రికల్ గా మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ గా స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజినియస్ పరిజ్ఞానంతో మనం దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ కరెంట్ అఫైర్ చూడడం జరుగుతుంది. ఇంకా ఇన్ డీటెయిల్ గా మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది గ్రీన్ ఏవియేషన్ ని ప్రమోట్ చేస్తుంది, ఇండిజినియస్ టెక్నాలజీని అందిస్తుంది. అండ్ ఇది 2 సీటర్ అండి, ఎక్కువ మంది కూర్చోడానికి వీల్లేదు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఒక్కరు అండ్ ఇద్దరు మాత్రమే దీంట్లో కూర్చోవచ్చు. ఇది 2 సీటర్ అన్నట్టు. ఓకే, ఎస్. తర్వాత దీన్ని ఎవరు అప్రూవ్ చేసింది? యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎవరెవరి కొలాబరేషన్ తో అంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ, NAL. ఇది ఏంటి సార్ అంటే ఇది CSIR కి సంబంధించి 38 ల్యాబొరేటరీస్ లో వన్ ఆఫ్ ది ల్యాబొరేటరీ. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ఏ బేస్డ్ గా అంటే ఇది బెంగళూరులో ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ బెంగళూరులో ఉండడం జరుగుతుంది. వీళ్ళ సహాయంతోనే దీన్ని మనం తయారు చేయడం జరిగింది. అండ్ ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అంటే అప్రాక్సిమేట్లీ మనం దీన్ని 2 crores లో తయారు చేయొచ్చు. విదేశాలకు మనం ఖర్చు పెట్టే దాంట్లో
హాఫ్ ఆఫ్ ది స్పెండ్స్లోనే ఇది తయారవుతుంది అంట. సో చాలా గ్రేటే కదా. సో ఇది ఇంకేం చేస్తుంది, గ్రీన్ ఏవియేషన్ని ప్రమోట్ చేస్తుంది. సో ఈ రకంగా మనం ఆ టెక్నాలజీని షేర్ చేసుకోవచ్చు అని ఇక్కడ కొన్ని ప్రైవేట్ స్టార్టప్స్, అంటే ఏవియేషన్లోని కొన్ని ప్రైవేట్ స్టార్టప్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి, డీబీటీ బైరా గురించి కానీ, ఇన్స్పేస్ గురించి కానీ మనం ఈ రకంగా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, దీన్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని పెంపొందించుకోవాలి. ఇవన్నీ విషయాలు ఈ క్యాబినెట్ మీటింగ్లో డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఎలక్ట్రికల్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ రావడం జరిగింది. ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది, గ్రీన్ ఏవియేషన్ని ప్రమోట్ చేస్తుంది. మళ్ళీ గ్రీన్ ఏవియేషన్ అంటే ఏంటి సార్ అంటే, సింపుల్గా కార్బన్ ఎమిషన్స్ లేని ఏ ప్రోడక్ట్ అయినా గ్రీన్ ఏవియేషన్ లాగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఆ కాంటెక్స్ట్లో మనం దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి సిఎస్ఐఆర్కి సంబంధించిన నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ రావడం జరిగింది కాబట్టే నేను స్టాక్ జీకే పాయింట్లోకి వెళ్ళి ఆ సిఎస్ఐఆర్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా. సో మీరు చాలాసార్లు ఎగ్జామ్స్ రాసి, సరే అసలు ఇది ఏ బుక్లో లేదు, ఏ కరెంట్ అఫైర్లో కనబడలేదు, అయినా మాకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, ఎందుకు వస్తుంది క్వశ్చన్? ఇలాంటి కాంటెక్స్ట్లో అలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. గ్రూప్ 3, గ్రూప్ 2, ఏపీపీఎస్సి అండ్ యూపీఎస్సీలో జరిగిన ఈ ప్రతి ఎగ్జామ్స్ మనకు నేర్పించిన లెసన్స్ ఏంటి, ఇవే కదా. ఓకే, సో ఆ కాంటెక్స్ట్లో సిఎస్ఐఆర్ అనేది ఇండస్ట్రీ అండ్ సైంటిఫిక్ ఎకనామిక్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది 1942లో ఏర్పడ్డది. అండర్ వాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీ రీసెర్చ్ కింద ఏర్పడ్డది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఇది భారతదేశంలో హ్యూమన్ రిసోర్స్ కానీ సైంటిఫిక్ థింగ్స్ ని కానీ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ దీని ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి నల్లతంబి కలైసెల్వి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. యా, ఇది వచ్చేసి మొత్తం దీని తెలుగు స్క్రిప్ట్ అండి. మీకు ముందే మేము ప్రామిస్ చేస్తాం, తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో మేము స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యా, ఇది సిఎస్ఐఆర్ కి సంబంధించిన దీని 38 ఇన్స్టిట్యూట్స్, అంటే ఇండియా మొత్తం మీద 38 ఇన్స్టిట్యూట్స్. మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకుందాం, బెంగళూరుకి సంబంధించి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ మాట్లాడుకున్నామా లేదా. సో ఇలా దేశం మొత్తం మీద దీనికి చాలా వరకు ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో ఎంతసేపు చదవడం కాదండి, కళ్ళకి ఫీడ్ చేయండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఓకే దీనికి ఇన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయా, చూడండి, చూసి ఆ కళ్ళకి ఫీడ్ అయిన తర్వాత ఒకసారి చేత్తో రాయండి. ఓకేనా. సో ఈ రకంగా ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ కరెంట్ అఫైర్ అండి. ఎస్ సార్, మళ్ళీ ఏంటి సార్ అంత పెద్ద స్టేట్మెంట్స్ అంటే, ఎస్ మనం ఇలాంటి ప్రాక్టీస్ని చూస్తూనే ఉన్నాం కదా. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే, ఇది యుతనేషియా గురించి మాట్లాడడం జరుగుతుంది. యుతనేషియా అంటే ఏంటి అంటే కారుణ్య మరణం అండి. కారుణ్య మరణం అంటే, ఇప్పుడు ఒక రోగి ట్రీట్మెంట్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు, అప్పుడు ఆ చావులో కూడా హుందాతనాన్ని కోరుకోవడం, డిగ్నిటీ ఇన్ డెత్, దాన్ని కోరుకోవడం ఏ మనిషి అయినా ఒప్పుకొని తీరాల్సిందే కదా. ఆర్టికల్ 21 మనకి ఏం చెప్తుంది, జీవించే హక్కు చెప్తుంది. అలాగే మరణించే హక్కు కూడా ఆర్టికల్ 21లో భాగమా కాదా అనే దాని మీద సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు అంబిగ్యూటీని చూపించడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ మనం చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఇండియా ద రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ బట్ ఓన్లీ అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్, స్పెషల్లీ ప్యాసివ్ యుతనేషియా ఫర్ టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఏంటి అంటే, మన యుతనేషియాలో 2 రకాల యుతనేషియాస్ ఉంటాయండి. ఒకటి యాక్టివ్ యుతనేషియా, ఒకటి ప్యాసివ్ యుతనేషియా. యాక్టివ్ యుతనేషియా అంటే ఏంటంటే రోగి చావుకి మనం ప్రత్యక్షంగా కారణం అవ్వడం. అదే ప్యాసివ్ యుతనేషియా అంటే ఏంటంటే ఆ రోగి ట్రీట్మెంట్ ని తీసుకోలేని సిచ్యువేషన్ లో నాకు ట్రీట్మెంట్ వద్దు అని చెప్పడాన్ని ప్యాసివ్ యుతనేషియా అంటాం. ఏ కాంటెక్స్ట్ అయినా సరే మనిషి మరణించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం యుతనేషియా ఆ కారుణ్య మరణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్ కారుణ్య మరణం గురించే. అండ్ దీని మీద మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. యా, చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. Right to die with dignity is a fundamental right under Article 21 in the Indian Constitution, but it is primarily interpreted as the right to refuse or withdraw life sustaining. అంటే ట్రీట్మెంట్ తీసుకోను ఆ సిచ్యువేషన్ లో మాత్రమే రైట్ టు డై అనేది ఆర్టికల్ 21 కింద వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత కర్ణాటక హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద లా రిలేటెడ్ టు రైట్ టు డై. కర్ణాటక మన దేశంలో మొట్టమొదటిసారిగా రైట్ టు డైని కూడా ప్రమోట్ చేసిన రాష్ట్రం అదేనంట. సో ఈ కాంటెక్స్ట్ లో మన కరెంట్ అఫైర్ ఏంటంటే, ఎస్ ఇక్కడ మీకు కనబడుతుంది ఎవరు, ఇక్కడ మీకు కనబడుతుంది ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమాన్యుయల్ మ్యాక్రన్. సో ఇక్కడ ఏంటి మీకు కనబడుతుంది, ఇదేనండి యుతనేషియా. ఇక నా వల్ల కాదు, నేను ఇక ట్రీట్మెంట్ తీసుకోలేను అన్న సిచ్యువేషన్ లో ఇదేంటి వాళ్ళ సెనెట్, మన పార్లమెంట్ ఎట్లాగో వాళ్ళ సెనెట్ అలాగా. ఇక్కడ ఏంటి కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ పాస్డ్ అ బిల్ అలౌయింగ్ అడల్ట్స్ విత్ అన్బేరబుల్ అండ్ ఇన్క్యూరబుల్ ఇల్నెస్ టు చూస్ అసిస్టెడ్ డయింగ్. సో ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక ట్రీట్మెంట్ని మనం తీసుకోలేము, మన వల్ల కాదు అనేటప్పుడు మనం ఆ ట్రీట్మెంట్ని రెఫ్యూజ్ చేసే అధికారం మనకుంది అనే ఒక బిల్ని ఇక్కడ పాస్ చేయడం జరిగింది. దీన్ని చాలా మంది యాజ్ యూజువల్గా అపోజ్ చేశారు, కొంతమంది అడ్మైర్ చేయడం జరిగింది.
ఆ కాంటెక్స్ట్ లో అక్కడెక్కడో ఫ్రాన్స్ లో జరిగిన యుతనేషియా గురించి వస్తే అలాంటి యుతనేషియా సంబంధించిన పాలిటీ ఆస్పెక్ట్స్ మనకేమైనా ఉన్నాయా లేవా? ఇలా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ యూపీఎస్సీ కానీ ఈ స్టైల్నే ఫాలో అవుతుంది. సో మనం అలానే నేర్చుకుందాం అండ్ దీన్ని కూడా నేర్చుకుందాం. ఇక్కడ ఫుల్ కాంటెక్స్ట్ చూడండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రాన్స్ అనేది ఈ బిల్ ని పాస్ చేయడం జరిగింది. సో ఎలా అంటే ఎవరైతే 18 సంవత్సరాలు దాటి సీరియస్ గా ఇన్క్యూరబుల్ గా ఆ ఇల్నెస్ ని అనుభవించడం జరుగుతుందో వాళ్ళంట ఒక 15 రోజుల రివ్యూతోనే డాక్టర్ల సమక్షంలో ఆ ట్రీట్మెంట్ ని వదిలేసుకుని వాళ్ళు ప్యాసివ్ యూథనేషియా అంటే కారుణ్య మరణం అంటే ఇష్టంగా మరణించడానికి ఒక పాసిబిలిటీ ఉంది అనేది ఈ బిల్ యొక్క ఉద్దేశం. మరి ఇలాంటి ప్రాక్టీస్ ఇంకెప్పుడైనా జరిగిందంటే యాక్చువల్ గా ఈ బిల్ అనేది ఎప్పటి నుంచి వస్తుందంటే ఫ్రాన్స్ లో 2026 నుంచి వస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి ప్రాక్టీస్ ఎక్కడెక్కడ ఉంది అంటే అదే యూరోప్ లో బెల్జియంలో ఉండడం జరిగింది, నెదర్లాండ్స్ లో ఉండడం జరిగింది. అర్థమవుతుంది కదా? సో ఇంకా ఇదే కాంటెక్స్ట్ లో ఈ నెదర్లాండ్ కానీ బెల్జియం కానీ లగ్జంబర్గ్ కానీ స్పెయిన్ కానీ పోర్చుగల్ కానీ ఇక్కడ కూడా ఈ ప్యాసివ్ యూథనేషియా లాంటి థింగ్స్ ని మనం ప్రాక్టీస్ చూడొచ్చు అంట. అర్థమవుతుంది కదా? సో అక్కడెక్కడో జరిగిన ప్యాసివ్ యూథనేషియా కరెంట్ అఫైర్ కి రిలేటెడ్ చేస్తూ మన ఇండియన్ పాలిటీలో ఉన్న అంశాలను కూడా ప్రస్తావించడం మన గత ఎగ్జామ్స్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఇక మీదట కూడా చూడబోతూ ఉంటాం. సో ఇప్పటికైనా మరి ఇలాంటి కరెంట్ అఫైర్స్ తో మాట్లాడాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. దిస్ ఇస్ తెలుగు స్క్రిప్ట్ అండి. తర్వాత ఇదే పాలిటీ పర్స్పెక్టివ్ లో మనం కేసు చూడొచ్చా? ఇంపార్టెంట్ కేసు అంటే మనం చూడొచ్చండి. ఇక్కడ ఏంటి 2011లో అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏంటి అంటే రైట్ టు డై అనేది అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదండి. అదే సుప్రీంకోర్టు మరలా 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒప్పుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ తర్వాత 2023లో కూడా మళ్ళీ ఇలాగే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రావడం జరిగింది. ఈ 3 కేసుల్ని ఈ కాంటెక్స్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి. చూడండి ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, తెలుగులో ఏంటంటే ప్రత్యేక ఆర్థిక మండలి. చెప్పాలంటే దేశంగా మనం దీన్ని ట్రీట్ చేసండి. సింపుల్ గా చెప్పాలంటే పేర్లోనే ఉంది ప్రత్యేక ఆర్థిక మండలి. అంటే ఒక దేశంలో ఒక ప్రాంతంలో మనం ఏంటి అంటే అక్కడ ట్యాక్సెస్ అనేటివి ఇంపోజ్ అనేవి ఉండవు, టారిఫ్స్ ఉండవు, ఏముండవు, అక్కడ ఫ్రీ ట్రేడ్ అనేది మనం చూడొచ్చు. దీన్ని మనం స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటామండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఏంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ 2005 విచ్ కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఫిబ్రవరి 2026. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది. ఆ యాక్ట్ 2025 వచ్చిందంట, 2026లో ఇంప్లిమెంట్ అయిందంట. ఓకేనా? ఇదేం చెప్తుంది? డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అంటే మౌలిక సదుపాయాన్ని డెవలప్ చేస్తుందంట. చేస్తుంది. ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఫారిన్ సోర్సెస్, విదేశాల నుంచి ఏంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఆకర్షిస్తుంది. ఇక్కడ ఎలాంటి ట్యాక్సెస్ లేవంటే ఎవరు రారు చెప్పండి, వేరే దేశాల నుంచి వస్తూనే ఉంటారు కదా. ఓకే, తర్వాత ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ఓన్లీ. ఇక్కడ చూడండి, సర్వీసెస్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మాత్రమే చేస్తుందంట. మీకు చాలాసార్లు చెప్పా, మాత్రమే కానీ ఎగ్జాక్ట్గా ఒక లొకేషన్ని అడ్రస్ చేయడం కానీ ఇలాంటివి వస్తే 99.99% ఆ క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ అవడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను నేను. చూడండి, ఇది సర్వీసెస్ ని మాత్రమే చూస్తుందంట. కాదండి, ఇది ఫారిన్ సోర్స్ అని చూస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అని చూస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంది, ప్రతి దాన్ని ఇది ప్రమోట్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏఐ మీద మనకు చాలా క్వశ్చన్స్ పడ్డాయండి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ జెమినీ ఏఐ మాడ్యూల్ ఎవరిది, లేదంటే చాట్ జీపీటీ ఏఐ మాడ్యూల్ ఎవరిది, లేదు అంటే అలెక్సా ఎవరిది, సిరి ఎవరిది, ఇలాంటి క్వశ్చన్స్ చూసాం కదా. మీరు చాలా మంది రాశారు, ఎగ్జామ్ చూసారు కదా మీరు కూడా. సో ఇప్పుడు కూడా చూడండి, ఏంటి అంటే నవ రాయ్పూర్ టు గెట్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ సెజ్ బ్యాక్డ్ బై 1000 crores ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా రాక్ బ్యాంక్. ఇది ఒక ఇండస్ట్రీ లాంటిదండి. సో ఈ సంస్థ ఏం చేసిందంటే నవ రాయ్పూర్ ఎక్కడుంది? ఛత్తీస్గఢ్ లో ఉండడం జరిగింది కదా. ఇక్కడ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చూడండి, ఏంటి అంటే ఇక్కడ ప్రత్యేక ఆర్థిక మండలిని ఇండోర్ బేస్డ్, ఈ కంపెనీ ఎక్కడిది? ఇండోర్ కంపెనీ, కార్బన్ న్యూట్రల్ డేటా సెంటర్ రాక్ బ్యాంక్ డేటా సెంటర్స్. ఆ కంపెనీ పేరు ఏంటంటే రాక్ బ్యాంక్ డేటా సెంటర్స్. ఇక్కడ మీకు కనబడుతుంది ఆ రాక్ బ్యాంక్ డేటా సెంటర్ యొక్క చైర్మన్ గారు. ఓకేనా? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఛత్తీస్గఢ్ లోని నవ రాయ్పూర్ లో 1000 కోట్ల రూపాయలతోని ఇక్కడ ఈ ప్రత్యేక ఆర్థిక మండలిని అభివృద్ధి చేయబోతున్నారు. ఓకేనా?
సో ఇది ఎందుకంటే ఎందుకండి డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేయడానికే కదా, వేరే దేశం నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి కదా. సో ఇవన్నీ పర్స్పెక్టివ్లో మనం దీన్ని చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఏంటి అంటే ఇది ఇంకా ఏఎస్హెచ్ అనేది మనకున్న కాలిఫోర్నియాలో కానీ, యుఎస్ఏలో ఉన్న ఏఎస్హెచ్తో కానీ, లేదంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఏఎస్హెచ్తో కానీ, వాషింగ్టన్లో ఉన్న ఏఎస్హెచ్తో కానీ, వీళ్ళందరితో ఇది ఇంటర్నేషనల్ వైడ్గా ఒక మార్కెట్ని సృష్టించబోతుంది. అంటే ఇదంతా మనకి డేటా అవసరం లేదు. సింపుల్గా మన డేటా ఏంటి అంటే నవరాయ్పూర్లో ఇటీవల ఎవరు ఏఐఎస్హెచ్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఏ సిటీకి చెందిన కంపెనీ ఎస్టాబ్లిష్ చేయబోతుంది, లేదంటే ఇటీవలి కాలంలో ఏఎస్హెచ్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది అనే ఈ కాంటెక్స్ట్లో మనం క్వశ్చన్ చూడొచ్చండి. సో ఇప్పుడు మన క్వశ్చన్ని యాజ్ యూజువల్ చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సెజ్ అంటే ఏంటిదండి, ఒక ప్రత్యేక ఆర్థిక మండలి. ఏంటి అంటే వాళ్ళకంటూ నిర్దేశించబడిన ఈ స్థలంలో మనకి ఎలాంటి టారిఫ్స్ ఉండవండి. అంటే ఎలాంటి పన్నులు కానీ, ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓకేనా? సో ఈ కాంటెక్స్ట్లో ఇదేంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుందంటే అబ్సల్యూట్లీ డెవలప్ చేస్తుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుందంటే అబ్సల్యూట్లీ తీసుకొస్తుంది. ఇది కేవలం ఎక్స్పోర్ట్ సర్వీస్కి మాత్రం పనిచేస్తుందంటే లేదు, ఎక్స్పోర్ట్ సర్వీస్కే కాదు, ఇంకా చాలా వాటికి ఇది కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే యా. తర్వాత ప్రత్యేక ఆర్థిక మండలాల గురించి అంటే సెజ్ల గురించి చెప్పాలంటే ఇది 2005లో చట్టంగా వచ్చింది. తర్వాత ఇది 2006లో ఈ చట్టం అనేది కార్యరూపం దాల్చడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో 423 సెడ్జెస్ ఉంటే అందులో 270 వరకు యాక్టివ్గా పనిచేయడం జరుగుతుందండి. ఇంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేదు. మన తెలంగాణలో ఉన్నాయంటే ఎస్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నిట్లలో ఈ సెడ్జెస్ అనేటివి ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. ఓకే, ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఓకేనా? ఎస్. తర్వాత కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు చూడండి, ఇదేంటంటే H-125 హెలికాప్టర్ అండి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ లెడ్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టు బి సెటప్ బై టాటా ఎయిర్బస్ ఇన్ కర్ణాటక. ఏంటి అంటే మొట్టమొదటిసారిగా హెలికాప్టర్కి సంబంధించిన అసెంబ్లింగ్, అంటే మీకు తెలుసు అండి, అసెంబ్లీ అంటే విడిపోయిన భాగాలన్నింటినీ అసెంబ్లీ చేసి ఒక 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 థింగ్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో అదే కాంటెక్స్లో ఈ హెలికాప్టర్లను కూడా ఫస్ట్ టైం ఇండియాలో ఇప్పటివరకు లేదండి. ఇలాంటి టెక్నాలజీ వరల్డ్లోనే చాలా తక్కువ, చాలా అరుదుగా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి టెక్నాలజీ ఎవరెవరి కొలాబరేషన్తోని, ఒకటి టాటా కంపెనీతోని, ఇంకొకటి ఎయిర్ బస్ వారితోని. ఈ ఇద్దరి కొలాబరేషన్లో ఇక్కడ ఏం జరుగుతుంది, మొట్టమొదటిసారిగా ప్రైవేట్లీ లెడ్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం ఆ కాంటెక్స్ట్ చూస్తే ఇక్కడ మీరు చూడండి, హైదరాబాద్ బేస్డ్ కి చెందిన టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వీళ్ళు అండ్ యూరోపియన్ ఏరోస్పేస్ అయిన ఎయిర్ బస్ కంపెనీ, ఏ రెండు కంపెనీలు, ఒకటి టాటా కంపెనీ అండ్ ఎయిర్ బస్ కంపెనీ, ఈ రెండు కంపెనీలు కలిసి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ అంటే చివరి దశలో హెలికాప్టర్ విడిభాగాల్ని అసెంబుల్ చేసే ఒక ఫ్యాక్టరీని ఎక్కడ, కర్ణాటకలోని కోలార్ డిస్ట్రిక్ట్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి వరకు రావచ్చు అంటే 2026 వరకు రావచ్చు. ఇలాంటి టెక్నాలజీ ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గర ఉంది అంటే, ఒకటి ఫ్రాన్స్ దగ్గర ఉండడం జరిగింది, రెండోది యునైటెడ్ స్టేట్స్ లో, మూడోది బ్రెజిల్లో, అండ్ చివరి నాలుగోది మన ఇండియాలో మాత్రమే ఉండడం జరిగింది. సో ఇది దీని ఎంటైర్ కాంటెక్స్ట్. అండ్ ఈ కాంటెక్స్ట్ లో భాగంగా ఇంతకు ముందున్న కరెంట్ అఫేర్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూడొచ్చు, ఈ టాటా కంపెనీ అండ్ ఎయిర్ బస్ ఈ ఇద్దరు జాయింట్లీ డెవలపింగ్ C-295 ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లీ ఫెసిలిటీ ఇన్ వడోదరా. ఈ రెండు కంపెనీలు కలిసి ఆ C-295 ఎయిర్ క్రాఫ్ట్ యొక్క అసెంబ్లింగ్ ఫ్యాక్టరీని కూడా వడోదరా, గుజరాత్ లో ఉన్న వడోదరా సిటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకే, ఎస్. ఇప్పుడు తెలంగాణ రీజనల్ ఆస్పెక్ట్లో భాగంగా చూడండి, మన కరెంట్ అఫైర్స్ని కేవలం ఈ సెంట్రల్కో, తెలంగాణకో, ఏపీకో కాదు, మనకి కాంటెక్స్ట్ వచ్చినప్పుడల్లా అది ఏపీపీఎస్సీనా, టీజీపీఎస్సీనా లేదా సెంట్రలా, ఈ అన్నిటి ఆస్పెక్ట్ని టచ్ చేస్తూ మనం ప్రతి కరెంట్ అఫైర్ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాంటెక్స్ట్లో భాగంగా ఇప్పుడు మనం ఈరోజు ఇందిరమ్మ అమృతం అనే స్కీమ్ని చూడడం జరుగుతుంది. ఇలాగే మనకి వెరీ రీసెంట్గా నేను ఈ రోజు అనుకుంటా గద్దర్ అవార్డ్స్ రావడం జరిగింది. దాని గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఒక థింగ్ వచ్చింది అంటే అది దేని గురించి ఏంటి, అది ఎగ్జామ్లో వస్తుందా రాదా, వస్తే మనం దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలి, ఈ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మరో కొత్త పథకం. ఆ కొత్త పథకం పేరు మీకు ఇక్కడ కనబడుతుంది. ఏంటి? ఇందిరమ్మ అమృతం. ఇందిరమ్మ అమృతం అనే ఒక పథకం మీకు కనబడుతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఇది భద్రాచలంలో స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు దీన్ని 29th May
ఎక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనేమియా, రక్తహీనతని నివారించాలి. ఎవరిలో? కౌమార బాలికల్లో, అంటే 14 నుంచి 18 సంవత్సరాల ఏజ్ ఉన్న అడల్సెంట్ చిల్డ్రన్లో దీన్ని తగ్గించాలి అని. సో దీని నినాదం ఏంటి అంటే ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం. సో ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం అనే ఒక థీమ్తోని ఇది రావడం జరిగింది. ఇలా కొంచెం డీటెయిల్గా చూస్తే ఇక్కడ ఏంటి అంటే ఈ మొత్తం అవసరం లేదండి, జస్ట్ చూడండి. ఇది అనాథ చిన్నారులకైతే ఒక 4,000 రూపాయల వరకు డొనేట్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీలో కూడా ఇప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టేట్ మొత్తం తీసుకురాలేదు, ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదండి, అంటే మొత్తం స్టేట్ మొత్తం కాకుండా ఏవో కొన్ని సర్టెన్ డిస్ట్రిక్ట్స్లో దీన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఒకటి కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాల్పల్లి. ఈ 3 డిస్ట్రిక్ట్స్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసాం కదా గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ. సో కొంచెం అవేర్గా ఉండి నోట్స్ను కూడా అదే ప్రకారంగా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకేనా? యా, ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఎస్, నెక్స్ట్ మన కరెంట్ అఫేర్ ఏంటంటే ఇది మణిపూర్లో ఒక బ్రిడ్జ్ అండి. ఇది మణిపూర్లో ఒక బ్రిడ్జ్. మనం నిన్నే ఒక కరెంట్ అఫేర్ మాట్లాడుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక అంశంలో మనకి ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కనబడుతూనే ఉన్నాయి. ఏంటి, నిన్న మనం మాట్లాడుకున్న త్రిపురలో అగర్తల నుంచి గౌహతి వరకు ఒక రైల్వే లైన్ కానీ, వెరీ రీసెంట్గా ఇలా మనం ఎన్నో ఇష్యూస్ చూడడం జరుగుతుంది. అదే పర్స్పెక్టివ్లో ఈశాన్య రాష్ట్రంలో మళ్ళీ ఒక ఇష్యూ ఏంటి అంటే ఎస్, వరల్డ్స్ ఫస్ట్ టాలెస్ట్ రైల్వే పియర్ బ్రిడ్జ్. సో చూడండి, ఇది దేశంలో కాదు, ప్రపంచంలోనే టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్. సార్ పియర్ బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ మీకు పోల్స్ ఎలా ఉన్నాయి, ఒక రౌండ్ అప్ లాగా ఉన్నాయా లేదా? సో ఇలాంటి పోల్స్తోని హైయెస్ట్గా అప్రాక్సిమేట్లీ ఎంత అంటే ఇవి 141 మీటర్ హైట్ అండి. ఎంత? 141 మీటర్ హైట్ లోపల వాటిని డిజైన్ చేయడం జరిగింది. వాటి మీద ఈ రైల్వే వంతెనని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందుకే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇండియన్ రైల్వేస్ హ్యాస్ కంప్లీటెడ్ వరల్డ్స్ టాలెస్ట్ రైల్వే పియర్ బ్రిడ్జ్ ఇన్ నూని బ్రిడ్జ్. దీని పేరేంటంటే నూని బ్రిడ్జ్. దీని పేరేంటి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా బ్రిడ్జ్, దీని పేరేంటంటే నూని బ్రిడ్జ్. ఇది అండి ఇలా ఉంటుంది, ఇది నూని బ్రిడ్జ్. సో దీన్ని మొత్తం స్టోరీ చూద్దాం. ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెన. ఇది ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 141 మీటర్స్ ఉంటుంది. దీని పేరేంటి, నూని వంతెన. దీన్ని ఎందుకు మనం క్రియేట్ చేయడం జరిగిందంటే జిరీబామ్ అండ్ ఇంపాల్ల మధ్యలో ఒక కొండ చర్యలు వస్తాయండి, ఒక హిల్ రేంజెస్ వస్తాయి. ఆ హిల్ రేంజెస్ ని కవర్ చేయడానికి మనం ఈ బ్రిడ్జ్ని తీసుకోవడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన పియర్ బ్రిడ్జ్ అండి. అర్థమవుతుంది కదా, ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన పియర్ బ్రిడ్జ్. దీన్ని అశ్విని వైష్ణవ్ మేము దీన్ని ఇనాగ్రేట్ చేస్తామని ఎక్స్ వేదికగా దీని గురించి చెప్పడం జరిగింది. సో ఒక్కసారి చూడండి, ఈ బ్రిడ్జ్ని మనం గమనిస్తే ఇవి కొండలండి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా పోల్స్, యా ఇవి పోల్స్ అండి, ఇవి దీనికి సంబంధించిన పోల్స్. సో ఈ రకంగా ఈ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దీన్ని మనం చూడొచ్చు. సో ఇంకా దీన్ని క్లారిటీగా చూస్తే ఈ 2 ఊర్లను మర్చిపోకండి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఊరి పేరేంటి, జిరీబామ్. ఈ ఊరి పేరేంటి, జిరీబామ్. ఇక్కడ మీకు కనబడుతుంది నూని బ్రిడ్జ్. ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటి, ఇంపాల్ ఏంటంటే మణిపూర్ క్యాపిటలే కదా, ఇంపాల్. సో ఇదేంటి, ఈ మధ్యలో మీకు హిల్ రేంజెస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ చూడండి, ఈ జిరీబామ్ నుంచి ఈ లెవెల్లో వస్తుందండి. ఈ లెవెల్లో వస్తూ ఇంపాల్ రైల్వే స్టేషన్ టచ్ అవుతుంది. సో ఈ మధ్యలో చాలా వరకు ఆ హిల్ రేంజెస్ ఆ రైల్వే కనెక్టివిటీని దెబ్బతీస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో మనం ఈ బ్రిడ్జ్ని ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీంతో ఇది వార్తల్లో మనం చూడడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపు కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.